చూడండి, ఒక వాక్యం, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలంటే దీనికి, అయ్యి బాబోయ్, ఏంటి వాక్యం? పనికి మాలిన వారు కొందరు. అది ఈరోజు వాక్యం. అలాగే పనికి మాలిన వారు కొందరు ఉన్నారంటే ప్రయోజనకరమైన వారు కొందరు, అంతే కదా. ప్రయోజనకరమైన వారు కొందరు, పనికి మాలిన వారు కొందరు. ఎవరు ప్రయోజనకరమైన వారో, ఎవరు పనికి మాలిన వారో దేవుడికి బాగా తెలుసు. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 11:11. చదవాలి. అది పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును. ఆయన అంటే ఇక్కడ దేవుడు అన్నమాట. దేవుడికి తెలిసిపోతుంది అన్నీ కూడా. అంటే అది పెద్ద విచిత్రమేం కాదు, దేవుడికి అన్నీ తెలుసు. ముఖ్యంగా మన అంశంలో ఉన్నటువంటి పనికి మాలిన వారెవరో ఆయనకు తెలుసు. ఆయన పరిశీలన చేయకుండానే ఎవరు ఎలాంటి వ్యక్తి ఎరిగినవాడు దేవుడు. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్య ధ్యానంలో నుండి మాతో మాట్లాడమని, వినుటకును గ్రహించుటకును అభ్యసించుటకును అద్భుతకరమైన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. సో ఈరోజు వాక్యం చాలా స్పష్టంగా ఉంది. పనికి మాలిన వారు, ప్రయోజనకరమైన వారు, ఇది ఈరోజు వాక్యం. మనం ఈ పనికి మాలిన వారంగా ఉన్నామా, ప్రయోజనకరమైన వారంగా ఉన్నామనేది ఇప్పుడు మన ప్రశ్న వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. లోకంలో మనకు తెలుసు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు పెంచి పెద్ద చేస్తారంటే, వాడు పెద్దవాడైన తర్వాత, అమ్మాయి పెద్ద అయిన తర్వాత మనకి ఏదో విధంగా ఉపయోగపడతారు అని. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యంలో మనల్ని కనిపెట్టి చూస్తారు. ఆ అనారోగ్యంలో, ఆ వ్యాధిలో, సమస్యలో, వృద్ధాప్యంలో అని. ఇంకా చనిపోయినప్పుడు ఆ మిగిలినటువంటి కర్మకాండ, సమాధి చేయటం, తీసుకువెళ్తాం, ఇవన్నీ చూస్తారని వారి యొక్క నమ్మకం. ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు వాళ్ళు ఉపయోగపడలేదనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే, పనికి మాలిన వాళ్ళ కన్నా వింటారు బాబు, ఈ పనికి మాలిన వాళ్ళు మన గర్భాన పుట్టారేంట్రా అని బాధపడేటట్టుగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తుంటారు. అంటే తల్లిదండ్రులకి ఏం ఉపయోగపడరు వాళ్ళు. ఇంకా వృద్ధాప్యంలో, వారి కష్ట సమయంలో వారు పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కోవకే చెందుతూ ఉంటారు, పనికి మాలిన కోవది. ఈ విధంగానే కాదు, మనకి ఎవరైనా సహాయం చేయటానికి మిత్రులు చాలా స్నేహం చేశాం. ఆ స్నేహం తర్వాత వాళ్ళ కష్టం వచ్చింది, ఏదో కష్టం, ఆ కష్టంలో ఆ స్నేహితుడు ఉపయోగపడలేదనుకోండి, ఆ స్నేహితురాలు ఉపయోగపడలేదనుకోండి, అప్పుడు కూడా ఏమనిపిస్తుంది? ఇంత పనికిమాలిన మిత్రదోహం కాదు, ఇంత పనికిమాలిన వాళ్ళతో స్నేహం చేసేమంటారా బాబు, అసలు ఉపయోగపడలేదు మనకి కొంచెం కూడా. అందుకని ఇక్కడ లోకములో పనికిమాలినతనం అనేటువంటిది ఉన్నది. కుటుంబాల్లో పనికిమాలిన వారు ఉన్నారు. ఓ భార్య అంటా ఉంది, అమ్మ పెళ్లి చేసుకుందామే, బాగుందా కాపురం అంటే, ఏం చెప్పండి, ఏం కాపురం ఏంటి, ఏం అలా మాట్లాడుతున్నావు నిరాశగా. ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ ఏమి కష్టపడ్డాడండి, ఓ పని చేయడు, పోషించడు. మా అమ్మగారింటి దగ్గర నుంచి అది పప్పులు ఉప్పులు కాస్త బియ్యం పంపిస్తే అలా బతుకుతున్నాను పరువు కోసం. ఈ మనిషి నన్ను అసలు పట్టించుకోడండి, ఏం పని చేయడు, కుటుంబంలో పిల్లలు ఉన్నారు, బాధ్యత ఏమీ లేవు, వట్టి పనికిమాలితనంగా తిరుగుతాడండి. చూడండి, ఇలా ఎన్నో సందర్భాలలో పనికిమాలిన తనం కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ దేవుని వాక్యంలో కనబడుతున్న విషయాలు ఇంకా లోతైన విషయాలు ఇక్కడ మనకు ఉన్నాయి. ఒక వ్యక్తి యేసు ప్రభుని దేవుడని తెలుసుకున్న తర్వాత, ఆయన విశ్వసించిన తర్వాత మారు మనసు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడాలి. తప్పనిసరిగా సంఘ జీవితాన్ని కలిగి ఉండాలి. దాన్ని అపోస్తుల కార్యములు 2:42 స్పష్టంగా పాత నిబంధన కాలపు మాత్రమే కాకుండా కొత్త నిబంధన కాలపు భక్తులు, అంటే ఆదిమ కాలపు క్రొత్త నిబంధన భక్తులు ఎలా జీవించారంటే, అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో వాళ్ళు మానకుండా కొనసాగారు. అంటే ఫెలోషిప్లో ఉన్నారు, వాళ్ళు సహవాసంలో ఉన్నారు. ఈ విధంగా సహవాసంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగపడాలి. లేకపోతే వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. ఏది వర్తిస్తుంది? అదే మనం అన్నాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, పనికి మాలిన వారు. చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మన గుడికి వస్తున్నాం, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఇంక ఏదో మనకు తోచిన రూపాయో పాపయో కానుక ఇస్తూ ఉన్నాం, ఇంతే కదా భక్తి అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఈ వాక్యము ఒక ప్రశ్న వేస్తూ ఉంది. నువ్వు పనికి వచ్చేవాడువా, నువ్వు పనికి మాలిన వాడువా అని. నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తివా, ప్రయోజనకరం కాని వ్యక్తివా అని. ఎవరికి? దేవునికి. దేవునికి నీవేమైనా కాస్తైనా ప్రయోజనకరమైన వ్యక్తివా, లేకపోతే ప్రయోజనం లేని వ్యక్తివా? దేవుని కొరకు ఏమీ ఉపయోగపడలేదా? ఈజ్ యూజ్లెస్ పర్సన్, అంతే, పనికి మాలినవాడు. తల్లిదండ్రులకు ఉపయోగపడకపోతే వాడు ఉపయోగం లేనటువంటి వ్యక్తి. దేనికైనా సరే ఒక వస్తువు దాన్ని ఉపయోగపడలేదనుకోండి, ఆ పనికి కొన్ని వస్తువులు తయారు చేసుకుంటూ ఉంటాం, లేకపోతే తయారవుతూ ఉంటాయి. ఆ వస్తువు తయారు కాకపోతే, దాన్ని తయారైన తర్వాత ఉపయోగపడకపోతే దాన్ని ఏం చేస్తాం? మనం పక్కన పాడేస్తాం. తర్వాత అది ఇనప సామాన్ అనుకోండి, పాత ఇనుబడికి అమ్మేస్తాం. ఇక చెత్త అనుకోండి, ఆ చెత్తలో పాడేసి ఇరిగిపోయింది, ఆ పనికి మాలింది, దాన్ని మరలా కరిగించడానికి రీసైక్లింగ్కి పంపించేస్తాం. ఎందుకు పని చేయదు కదా, అది ఇరిగిపోయిన బకెట్టో ఇరిగిపోయిందో మనం ఉపయోగించవలసినంత వరకు ఉపయోగిస్తాం. ఆ ఇరిగిపోయిన బకెట్లో గత మట్టి వచ్చి పూల మొక్క పెడితే దానికి కూడా పని చేయట్లేదు అనుకుంటుంది. ఇంకేం చేయాలి దాన్ని? అంతే, ప్లాస్టిక్ వాడు అమ్మేవాడికి ఆ రూపాయికో అంతకు పాడేస్తూ ఉంటాం. ఆడ ఊరికినైనా పట్టుపోరా బాబు, ఎందుకు ఇది పనికి మాలిన, మనకి ఇక్కడ మళ్ళీ వేస్ట్ ఇక్కడ. సో పనికి మాలినవి పెంటగా ఎంచబడతా ఉంటాయి, పనికి మాలినవి అమ్మబడతా ఉంటాయి, పనికి మాలిన వాటిని మనం వదిలించుకుంటూ ఉంటాం. పనికి మాలిన దాన్ని వదిలించుకుంటూ ఉండాలి, లేకపోతే అది మనకి ప్లేస్ ఆక్రమించి ఆ ప్లేస్ కూడా వ్యర్థమే అవుతుంది. యేసు ప్రభువారు ఒక అంజూరపు చెట్టు గురించి చెప్పిన ఉపమానంలా మాట వాడాడు ఆయన. ఈ స్థలము ఎందుకు వ్యర్థమైపోవాలి అన్నాడు ఆయన. ఏ స్థలం? ఫలింపనటువంటి ఒక అంజూరపు చెట్టు ఉంది 3 సంవత్సరాల నుంచి, అంటే 3 సంవత్సరాలకి అది కాపుకి వచ్చేయాలన్నమాట. ఆ అంజూరపు చెట్టు దాని ఫలాలు చూస్తే 3 సంవత్సరాలని చూస్తున్నాడు. అది ఏసి ఎంతకాలం అయిందో తెలీదు. ఆయన చూస్తున్నటువంటి టైం ఏంటంటే కాపు కాసే సమయం. అది నాటి 3 సంవత్సరాలని కాదు, దాన్ని 3 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఆ కాసే కాలంలో మిగిలిన అన్ని, దాంతో ఉన్న అన్ని మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటే, ఒక కాయో 2 కాయలో కనీసం 5 కాయలో 10 కాయలో 100 కాయలో కాస్తూ ఉంటే, ఇది ఒక్క కాయ కూడా కాయట్లేదు. ఇది అప్పుడు చూసి ఆయన చాలా నొచ్చుకున్నాడు ఆ యజమాని. 3 సంవత్సరాల నుంచి దీన్ని వెతుకుతూ ఉన్నాను, ఒక్క మంచి ఫలం అన్నా దొరుకుతుందని, ఒక్క మంచి ఫలం దొరకట్లేదు ఇది. అందుకని తోటమాలిని పిలిచి అన్నాడు, యూజ్లెస్, ఇది ఉపయోగపడింది, దీన్ని నరికించి, అనవసరం. దీనివల్ల ఈ స్థలం కూడా వ్యర్థమైపోతూ ఉంది. ఈ తోటలో ఇంకొక మొక్క వేసి ఉంటే ఈ పాటికి బాగా ఫలించేదేమో, అందుకని నేను తీసివేయమన్నాడు. పనికి మాలిన చెట్టు. చెట్టు ఈజ్వల్ టు చెట్టు గురించి కాదు అక్కడ. ఈక్వేషన్ ఏంటంటే, ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనిషి, మీరు బైబిల్లో ఏ చెట్టును చూసినా అది ఒక చెట్టు ఒక మనిషికి సాదృశ్యంగా ఉంటుంది, ఒక జాతికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఫలించినటువంటి చెట్టు యూజ్లెస్, ఉపయోగపడదు. ఎందుకది? ఆ స్థలం కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవునికి కూడా ఉపయోగపడేటువంటి వారు కావాలి.
ఉపయోగపడకపోతే ఎందుకండి అది? అందుకని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగపడేటువంటి వారిగా మారాలి. సొంత పనులు చేసుకోవటమే కాదు, దేవుని కొరకు ఉపయోగపడాలి. దీన్నే దెస్సలోనికి పత్రికలలో 1వ దెస్సలోనికి పత్రిక తొందరగా తీసుకుంటే 4వ అధ్యాయము 2వ వచనం 12వ వచనం 12 4:12 అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములను ఎవరు చూడరు. ఏ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. సొంత కార్యాలంటే సొంత పనులు అన్నమాట. ఎవరి పనులు వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. మంచిదే, చక్కబెట్టుకోవద్దని ఎక్కడ ఉంది? ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టకపోతే అదో పనికి మాలుతానం మరలాను. వారు సొంత పనులు కూడా చేసుకొని వాళ్ళు ఇంకా వాళ్ళెంత పనికి మాలిన వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా సొంత పనులు చేసుకోవద్దు అంటలేదు దేవుడు ఇక్కడ. సొంత కార్యాలు చేసుకోవాలి. సొంత కార్యాలు చేసుకుంటూనే చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కార్యాలని కూడా చూడాలి. ఇది ఎవరికి? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు తప్పనిసరిగా వారు సొంత కార్యములు మాత్రమే కాకుండా దేవుని కార్యాలని తప్పనిసరిగా చక్కబెట్టి వారై ఉండాలి. ప్రైజ్ గాడ్. లేకపోతే ఏమవుతుందంటే దేవుని దృష్టిలో ఒక పనికిమాలితనం అవుతుంది. వారు దేవుని దృష్టిలో యూజ్లెస్. దేవుని కొరకు ఎందుకు ఉపయోగపడకపోతే ఎందుకండి? దేవుని కొరకు ఖచ్చితంగా ఉపయోగపడాలి కదా. ఉపయోగపడినటువంటి వాళ్ళని మరి ఆ వాక్యం ద్వారా మనం గ్రహిస్తే వాళ్ళు ఏమై ఉన్నారంటే పనికిమాలితనమై ఉన్నారు. 1వ దెస్సలోనికి 4:12 చెప్పాను కదా. సొంత కార్యాలు చేసుకోవద్దు అంటలేదు ఆయన. ఏమంటున్నాడు? మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయటి యందును ఆశ కలిగి ఉండాలి. అంటే సొంత పనులు చేసుకోండి. సొంత పనులు ఎలా చేసుకోవాలి? ఆసక్తితో చేయండి. మీ పనులు చక్కగా నిర్వర్తించండి. అది ఒక హెచ్చరికగా చెప్తున్నాడు. ఎవరికంటే సొంత పనులు కూడా చేసుకోండి వారికి. అందుకని సొంత పనులు చేసుకోవద్దని కాదు ఇక్కడ చెప్పేది. సొంత కార్యాలతో పాటు ఏ కార్యాలు చూడాలి? మరి యేసుక్రీస్తు కార్యాలను చూడరా? దేవుని బిడ్డగా, దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా మరి యేసుక్రీస్తు కార్యాలని చక్కబెట్టాలి కదా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది ఫిలిప్పీ పత్రిక 2:21 ఉందన్నమాట. చదవండి. ఎవరు మట్టుకు వాళ్ళే బ్రతుకు తెరువుకు అవసరమైనటువంటి సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. ఓకే, చూసుకోండి. మరి ఇంకొకటి మైనస్ చేస్తున్నారు. ఏంటది? ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుని కొరకు నేనేం చెయ్యాలి? నేను ఎలా చెయ్యాలి? ఏం చేయగలను? నేనేం చేస్తే ఆయన రుణాన్ని కొంచెమైనా నేను తీర్చగలుగుతానేమో. ఆయన నన్ను ప్రేమించి నన్ను సృష్టించారు, నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను పాపం చేసి చెడిపోయినప్పుడు నన్ను ఆయన తన ప్రాణం పెట్టి రక్షించాడు, తన రక్తం ఇచ్చి నన్ను విమోచించారు. అలాగనే నాకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మంచి దేవుని కొరకు, ఆ గొప్ప దేవుని కొరకు నేనేం చేయగలను అనే ఆలోచన లేకుండా, ఏమీ పని చేయకుండా కేవలం మందిరానికి కాసేపు వచ్చి వెళ్ళిపోయేటువంటి ఈ పుణ్యాత్ములందరూ కూడా వారు ప్రయోజనకరమైన లిస్టులోకి రావట్లేదు. వాళ్ళు ఏ లిస్టులోకి వస్తున్నారో? దేవుని కార్యాలను ఏమాత్రం చక్కబెట్టని వారందరూ కూడా వారు ఆ పనికి మాలిన వారి గుంపులోకి వెళ్తూ ఉన్నారు. ఇది పెద్ద విచిత్రం ఏమి కాదు, చాలా స్పష్టంగా ఉంది. దేవుని కొరకు ఉపయోగపడకపోతే, యేసుక్రీస్తు కార్యాలను ఏమాత్రం చేయకపోతే వారు ఏమీ పనికొచ్చేవారు కాదు. ఎవరికే? దేవునికి. దేవుడు పనికి వచ్చేవారిగా మనం ఉంటే దేవుని కొరకు ఆయన సువార్త పనిలోనో, సేవా పనిలోనో, దైవ సేవకులకి చేదోడు వాదోడుగానో ఏదో ఒక పని మనం కలిగి ఉండి సువార్తను పనిచేస్తూ ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అంతేకాదు మనకేమైనా ఒకవేళ పిలిస్తే
వెంటనే ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే పని చేసేవాడు కాబట్టి. నేను లోకంలో చూస్తూ ఉంటాను, కొంతమంది పార్టీ వ్యక్తులు, రకరకాల రాజకీయ పార్టీ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు బయట వాళ్ళకి చేసినా చేయకపోయినా వారి కార్యకర్తలు అంటారు, అంటే ఆ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఆ నాయకులు ఏదో ఒకటి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? వాడు మనకు ఉపయోగపడ్డాడు, మన పార్టీ కొరకు ఉపయోగపడ్డాడు, మనం వాడికి ఉపయోగపడాలనే ఆలోచన, కనీస జ్ఞానం లేకపోతే ఆ పార్టీ నాశనం అవుతూ ఉంటుంది. మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళే అలాగ ఉన్నట్టయితే మరి దేవుని కొరకు ఎంతో బాగా పనిచేస్తూ ఉంటే దేవుడు వారిని పట్టించుకోడా? తప్పనిసరిగా పట్టించుకుంటాడు. ఇప్పుడు పనికి వచ్చేవారంటే దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు అన్నమాట. ఒక చిన్న 10 పైసలు నాణం ఇప్పుడు లేవయ్యి, 5 పైసలు నాణం, 2 పైసలు నాణం, పైసా నాణం. నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు పైసాకు కూడా విలువ ఉండేది. ఇప్పుడు పైసా కాదు, రూపాయి ఇచ్చినా భిక్షగాడు తీసుకోవట్లేదు. పైసా, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు 2 పైసలు, 3 పైసలు. ఒక మామగారు జీళ్ళు అమ్ముతూ ఉండేది మా స్కూల్ ముందు. ఆవిడ ఒక ఇలా జీడిని ఇలా తిప్పేది, అది 2 పైసలు. ఒకవేళ పైసా ఇచ్చామనుకోండి, దానిలో మొక్క ఇరిసి ఇచ్చేది, అది ఇరిగేది. ఆవిడ బాగా తయారు చేసేది. అప్పుడు పైసాకి దాంట్లో సగం, 2 పైసలకి పూర్తిగా ఇచ్చేది. చూడండి, పైసాకి 2 పైసలకి కూడా విలువ ఉంది. ఇప్పుడు అదే ఆ పైసా ఇప్పుడు పాడేసిన ఎవడైనా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఆ పైసా కనపడినా, ఆ పావలా కనపడినా ఎవడు తీసుకోవట్లేదు. ఎందుకంటే దానికి వాల్యూ తగ్గిపోయింది కాబట్టి. అదే ఒక 100 రూపాయల నోటు ఉందనుకోండి, అక్కడ తీసుకుంటారా? చూడకుండా వెళ్ళిపోతారా? ఎందుకంటే దానికి విలువ ఉంది, చాలా విలువ ఉంది. 100 రూపాయలకి కాదు, 10 రూపాయలకు కూడా పడినా, అబ్బో 10 రూపాయలు పాడేశారేంటి ఇక్కడ అని దాన్ని తీసుకుంటాం మనం. అలాగే దేవుడు కూడా పనికి వచ్చే వారి కోసం ఆయన చాలా శ్రద్ధ చూపిస్తాడు. దేవుని కొరకు ఉపయోగపడాలి. మనం నమ్ముకున్నాం, విశ్వసించాం, ఇంతటితో అయిపోయింది, నా పని నేను చేసుకుంటాను, నా బిజినెస్ నేను, నా వ్యాపారం నేనంటే ఓకే, నీ పని చేసుకోవద్దనే దేవుడు చెప్పట్లేదు. కష్టపడి నీ పని అంతా చేసుకోమన్నాడు ద్వితీయోపదేశకాండంలో. కష్టపడి. కానీ మనం చేయవలసింది ఏంటి? నువ్వు దేవుని కొరకు కూడా ఉపయోగపడాలి. అది దేవుడు నిన్ను పుట్టించి నిన్ను రక్షించడం కొరకు ఆయన చేయగలిగినంతా చేశాడు. ఆయన ఇంకేమీ చేయలేదు, అందుకు ఇంకా ఏమీ మిగలలేదు దేవుని వైపు నుంచి. అందుకనే సిలువలో ఆయన ఏమన్నాడంటే సమాప్తమైంది. ఆయన వైపు చేయవలసినంతా చేసేసాడు ఆయన. ఇంకా నీ వైపు నుంచి, అనగా మానవుల వైపు నుంచి చేయవలసింది చాలా ఉంది. ఆయన తెలుసుకోవాలి, ఆయన ఏందో విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత అయిపోలేదు, ఆయన కార్యాలను చక్కబెట్టాలి. ప్రైజ్ గాడ్. ఆయన కొరకు పరిచర్య చేయాలి. దేవుని కొరకు ఏదో విధంగా నువ్వు ఉపయోగపడాలి. లేకపోతే ఏమవుతావు తెలుసా? పనికి మాలిన వారి లిస్టులోకి వెళ్ళిపోతారు. ఆయన తెలుసు, ఆయనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరో, ఆయనకు ఉపయోగపడిన వాళ్ళు ఎవరో దేవుడికి బాగా తెలుసు. అందుకని యోబు గ్రంథం చదివాం కదా, ఆయన పనికి మాలిన వారెవరో ఆయనకి తెలుసు. పాపం ఎక్కడ జరుగుతుందో ఆయనకు తెలుసు. ఎవరు పనికి వచ్చేవారో ఆయనకు తెలుసు. అందుకని దేవుని వాక్యంలో ఒక రెఫరెన్స్ చదివితే దాని నుంచి కొంచెం మాట్లాడుకుందాం మనం. 1 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. ఆమె ఎవరంటే హన్నా. అన్నా ఉంది, హన్నా కూడా ఉంది. ఈ హన్నా పిల్లలు లేకుండా ఉన్నటువంటిది. ఆమె చాలా కాలమైంది, వివాహం అయింది, ఆమెకు పిల్లలు లేరు. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు లోకంలో ఉన్నటువంటి రీతిగానే. ఆ ప్రయత్నాల వల్ల ఆమెకేమీ సఫలత చేకూరలేదు. అప్పుడు భర్తను కూడా అడిగింది. భర్త కూడా అన్నాడు, నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్లల్ని ఇవ్వటానికి? దేవునికి ప్రతిగా ఉన్నానా అని ఆయన కూడా అన్నాడు. అప్పుడు ఏం చేయాలో ఆమెకు తోచలేదు. ఆమె
ఇంకా ఈ కార్యాన్ని దేవుడే చేయగలడని ఆమె గమనించి దగ్గరలో ఉన్న దేవుడి చేత ఎన్నిక చేయబడిన ఆ మందిరానికి పరిగెత్తుకుంటా ఏడుస్తా వెళ్ళిపోయింది అక్కడికి. సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ సంగతి మనకు తెలియదు కాదు, చాలా ఏడుస్తూ ఉంది. ఎలా ఏడుస్తుందంటే ఆమెకున్న మనోదుఖాన్ని వివరించలేనంత ఇదిగా దుఃఖముకురాలై బయట వాళ్ళకి చూస్తే ఎలాగుందంటే ఆవిడ దుఃఖం ఒక వింతగా అనిపిస్తూ ఉంది. శోకండం ఎలా ఉందంటే ఏదో తాగిన మైకంలో ఉందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకనే చూడండి, ఎవరైనా బాగా ప్రేమించే వాళ్ళని ఎవరైనా పోగొట్టుకున్నా, అమితమైన బాధలు ఉన్నా, వాళ్ళు పెట్టే శోకండాలు కానీ వాళ్ళు అనే మాటలు కానీ ఎదుటి వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేనంత డీప్గా కూడా ఉంటాయి. ప్రైజ్ గాడ్. అందుకని ఆమె చాలా దుఃఖంతో ఉంది. ఈ దైవజనుడు అక్కడ ఉన్నాడు, ఏలి అనే దైవజనుడు, ఆయన ఆత్మపూర్ణుడు. ఆయన చూస్తూ ఉంటే, ఏమ్మా నీవు ఉదయమే తాగి వచ్చావా, ఇంకా రాత్రి తాగింది నీకు ఇంకా పోలేదా, ఆ మత్తు నుంచి బయటకు రాలేదా అన్నాడు. మీకు తెలుసా ఒక విషయం, మేము వెళ్తూ ఉంటే కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఏదో పల్లెటూర్లు వేరు, పల్లెటూరులో కూడా స్త్రీలు కొంతమంది కొన్ని చోట్ల పురుషులే కాకుండా స్త్రీలు కూడా చుట్టలు తాగటం, అడ్డపొగ పెట్టడం, చుట్టలు తాగటం అనేది మనకు తెలుసు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు స్త్రీలు సిగరెట్లు తాగుతూ ఉన్నారు. సినిమాల్లో కాదు, వాస్తవంగా వాళ్ళు కూడా మద్యపానంతో ఉంటున్నారు, మద్యం తాగుతూ ఉన్నారు. స్కూలు పిల్లలు ఎలా అయిపోయింది చూడండి సమాజం. చదువుకోమని పంపిస్తే వాళ్ళు మందు బాటిల్ పట్టుకొని తాగుతున్నారు. స్కూల్లో 10వ తరగతి క్రింద 8, 7, 8 తరగతి వాళ్ళు. సమాజం ఎంత భ్రష్టు పట్టుపోతూ ఉందో నీకు అర్థమవుతూ ఉందా? ఇలాంటి సమాజం కోసం నువ్వేమైనా చేయగలవా? నువ్వేమైనా ఉపయోగపడగలవా? దేవుని నామంలో నీవు నిలబడి ఇలాంటి కొద్దిమందినైనా, ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కొద్దిమందినైనా ఇలాంటి వారిని నువ్వు దేవుని వైపు తిప్పి వారిని ఆ చెడ్డ అలవాట్ల నుంచి విడిపించగలవా? ప్రయోజనకరంగా ఉండగలవా? ప్రైజ్ గాడ్. మొన్న ఒక అబ్బాయిని ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. బాబు మీ పిల్లలేరు నా తండ్రిని అడిగితే ఆ తండ్రి అంటాడు, వీళ్ళ కోడిబందల దగ్గరికి వెళ్ళిపోయారండి. చిన్న వాళ్ళు. నీవేమో అసలు దేవుని సన్నిధికి రావు, వాళ్ళు మరి ఇంకెక్కడికి వెళ్తారు? తండ్రిని బట్టి పిల్లలు వస్తారు. తండ్రే దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఆ పిల్లలు ఇంకెక్కడైనా తిరగచ్చు వాళ్ళు. సో ప్రియులరా, చాలామంది దినాన్ని పనికి మాలిన వాటిలో ఉంటున్నారు, ఉపయోగకరం కాని వాటివి, ఆశీర్వాదం కాని వాటివి, పనికి మాలిన అలవాట్లు, పనికి మాలినటువంటి విధానానికే కొనసాగుతూ ఉన్నారు. మరి ఈమె కూడా మత్తురాలై ఉందేమో, మద్యంతో మత్తులై ఉంటున్నారు చాలామంది. అది పనికిమాలితనమే, అదేం ఉపయోగకరమైనది ఏం కాదు. నేను మద్యము తాగి మంచిగా బలము పొందానన్న వాళ్ళని ఒకరిని జీవించండి. నేను జూదమాడి బాగా సంపాదించాను, కోట్లు కూడబెట్టానన్న వాళ్ళని ఒకరిని చూపించండి. ఒకవేళ వచ్చినా మరలా పట్టుకుని వెళ్ళిపోద్ది. అది ఇవన్నీ పనికిమాలితనం, యూజ్లెస్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఈమె కూడా మద్యంతో మత్తురాలై ఉన్నది అనుకుని ఆయన, నువ్వు మద్యంతో మత్తురాలు ఉన్నావేంటి అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను మనోవేదనతో ఉన్నాను. పని లేకుండా మద్యం తాగేవో పనికిమాలిన దాన్నిగా నన్ను ఎంచవద్దండి. పని లేకుండా మద్యంతో మత్తురాలై ఉండేటువంటి ఒక పనికిమాలిన దానిగా నన్ను ఎంచవద్దు. ఒక బాధ్యత లేని స్త్రీగా నన్ను ఎంచవద్దు. కుటుంబాన్ని పట్టించుకోకుండా మత్తురాలై ఉండే వ్యక్తిగా నన్ను ఎంచవద్దు. పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేటువంటి వ్యక్తిని అనుకుంటున్నారేమో, చాలా అర్థాలు ఉన్నాయి దానిలో. అలాంటి దాన్ని కాదయ్యా, పనికిమాలిన దానిగా అనేక మంది, ఒకవేళ మీరు చాలామంది పనికిమాలిన వాళ్ళని చూసి ఉండొచ్చు, దానిలో ఒకటిగా నన్ను ఎంచవద్దు. నా బాధ కారణం ఉంది, నేను సంతానం లేని దాన్ని చాలా బాధపడుతున్నాను. నా యొక్క ఇరుగు పొరుగు వారు, నా సవతి, ఆమెకు సవతి కూడా ఉంది, ఆ సవతి కూడా రకరకాల మాటలు అంటుంది. ఈ మాటలు తట్టుకోలేక నేను చాలా ఏడుస్తున్నాను, అది నా మనోదుఖానికి కారణం అని చెప్పింది ఆమె. చూడండి, అందుకని ఆమె తోటికోడలు కాదు, ఆమె సవతి కూడా ఏమంటుందంటే, నువ్వు పనికిమాలిదా నువ్వు అనేటువంటి విధంగా ఆమెను కూడా లెక్కగట్టి ఉండొచ్చు.
కానీ ఆమె ఎంత దేవుని కొరకు ఉపయోగపడిందో మీరు చూస్తే, ఆ తర్వాత దైవజనుడైన ఏలీ ద్వారా దేవుడు పలికించాడు, మరలా వచ్చే సంవత్సరానికి నీ కౌగిట మగబిడ్డ ఉంటాడని. ఆమె కూడా ప్రార్థన చేసింది, నాకు ఒక మగబిడ్డనిచ్చినట్టయితే. దేనికోసం? నింద తీసివేయటానికి, నా నిందను తీసివేయటానికి, గొడ్రాలు అనే ఒక నిందను తీసివేయటానికి నాకు ఒక బిడ్డనిచ్చినట్టయితే నేనేం చేస్తాను తెలుసా? ఆ బిడ్డను నీ సేవకి ఇచ్చేస్తాను నేను. హల్లెలూయా. ఆ విధంగా ఆమె మొక్కుకున్నది. దైవజనుడు మన భాషలో చెప్పాలంటే తదాస్తు అన్నాడు. దేవుడు ఆయన ద్వారా పలికించాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, నమ్మింది ఆ మాటను, ఇంకా దుఃఖాన్ని విడిచిపెట్టింది. ఆ దేవుడు ఆమెకు మంచిగా సంతానం ఇచ్చాడు. ఆ బాలుడు పుట్టిన తర్వాత అల్లారు ముద్దుగా ఆ బాలుని పాలు విడిచే వరకు, అంటే 1.5-2 సంవత్సరాలు అనుకుందాం, అలాగున పెంచి పాలు మాన్పించిన తర్వాత ఈలోపుగానే అతన్ని ట్రైనప్ చేస్తూ ఉంది. ఎలాగా? నువ్వు దేవుని సేవకుడురా, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవునికి నిన్ను మొక్కుకున్నాను, నువ్వు దేవుని పనిలో ఉండాలి, నువ్వు నమస్కరించాలి దేవునికి, ఈ విధంగా నేర్పిస్తూ ఉంది. అందుకనే ఆ పాలు విడిచిన తర్వాత మరలా మందిరానికి తీసుకొచ్చి అప్పగిస్తున్నప్పుడు సమూయేలు అనే ఆ చిన్న పిల్లవాడు దేవునికి అక్కడే నమస్కారం చేశాడంట. ప్రైజ్ గాడ్. పాలు విడిచిన బాలుడు అక్కడ దైవజనుడి దగ్గర దేవుని మందిరంలో నిలబెట్టినప్పుడు, ఇదిగో దైవజనుడా, ఆ దినాన్ని దుఃఖంతో బాధతో నీ సన్నిధికి దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆ స్త్రీని నేనే, దేవుడు నన్ను కరుణించి ఇగో ఈ బిడ్డనిచ్చాడన్నప్పుడు అతడు అక్కడ మ్రొక్కేను అని రాయబడ్డది. అంటే వెంటనే మ్రొక్కాడంట, దేవునికి నమస్కరించాడంట. చూడండి, చిన్నపిల్లలకి ఈ దినాన్ని పనికిమాలిన వాళ్ళకి ఎంత తయారు చేస్తున్నారు చాలామంది. వాళ్ళని చిన్నప్పటి నుంచి అమ్మని తిట్టురా, అమ్మని తిట్టు, అమ్మని తిడితే వీడికి పెద్ద సంతోషం. అంటే వీడు ఎలాగ తిట్టలేడని కావచ్చు. నాన్న తిట్టు, భలే మూతి మాట్లాడుతున్నావు. వాళ్ళని ఎలా తయారు చేస్తున్నావు? పనికిమాలిన వారి కింద తయారు చేస్తున్నామేమో చూడాలి మనం. వాళ్ళని పనికిమాలిన వాళ్ళ కిందగా తయారు చేయటం. ఆమె ఆ బిడ్డను యెహోవాకు మ్రొక్కేటట్టుగా చేసింది చిన్నప్పుడే. అబ్బా, ఏం తర్ఫీదు ఇచ్చిందండి. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని పిల్లల్ని కనటం పెద్ద గొప్ప కాదు, ఆటోమేటిక్గా పుడతా ఉన్నారు. కానీ వారిని భక్తిగా పెంచడం అనేది చాలా గురుతరమైన బాధ్యత. లేకపోతే వారు సమాజానికి పనికిమాలిన వారికి ఎంత తయారైపోతారు. వాళ్ళని పాడు చేసి, వీళ్ళని పాడు చేసి, వాళ్ళ కొంపలు కూల్చి, వీళ్ళ కొంపలు కూల్చి, ఇలాగా పిల్లలు తయారైతే వారికే నష్టం కాదు, కన్నవారికే కాదు, ఇతర కుటుంబాలకు కూడా నష్టం, సమాజానికి నష్టం. వాళ్ళు దొంగలుగాను, రౌడీలుగాను, దోపిడీదారులుగాను ఉంటే ఇతరులు కూడా వారి వల్ల బాధింపడతారు. అందుకని మన పిల్లలు కూడా పనికిమాలిన వారు కాకుండా ఉండాలి. పనికి వచ్చే వారి కింద ఉంటే అది ఎంత మంచి విషయమో కదా. అతడు పనికి వచ్చేవాడి కింద పెంచుతూ ఉంది వాళ్ళ తల్లి. చిన్నప్పుడే దేవునికి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఎంత ప్రయోజకుడయ్యాడంటే ఆయన దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నాడు ఈ సమూయేలు. ఆయన నోట నుండి ఏదొస్తే అది జరిగిపోతుందండి, ప్రవక్త అన్నమాట. ఆయన నువ్వు రాజు అవుతావు అంటే నువ్వు రాజు, ఆ వ్యక్తి రాజు అవుతున్నాడు. నువ్వు రాజు కాదు, నువ్వు దిగిపోతావు, ఇంకొకటి రాజు అవుతాడంటే వాడు రాజు అయిపోతూ ఉన్నాడు. అబ్బా, అతని నోట నుండి వచ్చే ప్రతి మాట స్థిరపరచబడుతుంది. దేవునికి ఒక ప్రవక్త దొరికాడు, దేవునికి ఒక యూజ్ఫుల్ పర్సన్ దొరికాడు, దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. చాలామంది తమ పిల్లల్ని అసలు మందిరానికే తీసుకురారు. వస్తే వాళ్ళకి మంచిగా వండి పెట్టడం, మంచిగా ఎక్కడో చదువుకుంటున్నారు, ఇప్పుడు వచ్చారని చక్కగా వండి పెట్టడం, వాళ్ళకి అన్నీ చేయటం, సహకార్యాలు చేయటం. బాబు జాగ్రత్తమ్మా, అమ్మా జాగ్రత్తమ్మా, తినమ్మా, ఓకే, ఇవన్నీ మంచియే. కానీ వారి దేవునిలో నువ్వు ఏ విధంగా పెంచగలుగుతున్నావు? దేవునిలో వారు నడిపించకపోతే వాళ్ళు ఒక పనికిమాలిన వారే అయిపోవచ్చు. వాళ్ళు ఒక పనికిమాలినటువంటి జీవితానికి వారు లోనైపోవచ్చు, ఒక పనికిమాలిన అలవాట్లకు లోనైపోవచ్చు. అదే దేవుని యందు భయభక్తులతో ఈ అన్న పెంచుతూ ఉంది. చక్కగా ఒక ప్రవక్త అయిపోయాడు ఆయన. చూసారా? ఇప్పుడు మీరు చెప్పండి, అన్న ఒక పనికిమాలిన దానిగా నన్ను ఎంచవద్దన్నది ఎంత సత్యమో చూడండి మీరు. ఆ కుమారుడు ఎంత పనికొచ్చే వ్యక్తిగా అయ్యాడు, ఎంత పనికిమాలితనం నుంచి ఆ లోకంలో ఉన్న అనేక మందిని మార్చే వ్యక్తిగా మారాడు అతను. కాబట్టి చాలా ముఖ్యం, దేవుని కొరకు ఉపయోగపడటమే ప్రయోజనకరం.
దేవుని కొరకు ఉపయోగపడకపోతే ఎందుకండి మానవ జీవితం? నేను పుట్టించినటువంటి దేవుడు కదా ఆయన. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఏముంది? ఆయనే మనలను పుట్టించను. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుని కొరకు నువ్వు ఉపయోగపడకపోతే ఎందుకయ్యా? దేవుని పరిచర్యలోనో దేవుని సన్నిధిలో దైవ సేవకుడు కూడా ఉండో ఏదో విధంగా దేవుని కొరకు నువ్వు ఉపయోగపడకపోతే నువ్వు రక్షించబడటం వల్ల దేవునికి ఏమి ప్రయోజనకరంగా ఉన్నావు? ఇంతగా నిన్ను ప్రాణం పెట్టి రక్షించిన దేవుని కొరకు. అలా లేకపోయినట్టయితే వారు పనికిమాలిన వారే కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈమె చెప్తున్న మాట మీరు విన్నారు కదా, పనికిమాలిన దానిగా నన్ను ఎంచవద్దు. దేవుడు తెలుసు ఎవరు పనికిమాలిన వారో, ఎవరు పనికి ప్రయోజనకరమైన వారో. అసలు పనికిమాలిన వారితో సాంగత్యం కూడా చేయటం వేస్ట్ అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథంలో 26వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే సామెతలు కీర్తన గ్రంథం చదవాలమ్మా, సామెతలు కాదు. కీర్తన 26:4. నేను ముందు సామెతలు చెప్పాను. రైట్, అది పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అంటున్నాడు. అది చాలా ముఖ్యం. పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఆడు పనికి మాలినోడి కింద అయిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ వాక్యం ఏముందంటే, పనికి మాలిన వారితో నేను సహవాసం చేయను. మన సహవాసం చేసేవాళ్ళు కూడా ప్రయోజనకరమైన వారు ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడే వారితో సహవాసం చేస్తే నీవు కూడా దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తిగా మారుతావు. నీవు పనికిమాలిన వారితో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో వారు దేవుని నమ్మిన వాళ్ళు కూడా దేవుని కొరకు ఏమో ఉపయోగపడలేరు. వాళ్ళు పనికిమాలిన వాళ్ళ కింద ఉంటారు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకోవటం సరదాగా ఏవో ఆటలు పాటలు ఇలా ఉంటే ఒక అతను వచ్చేవాడు. అతను కూడా యవ్వనస్తుడే, కానీ నాకంటే ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని కొరకు ఉపయోగపడాలనే తపన కలిగినవాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, ఎలా రా ఒకసారి ఇలా రా అని నన్ను దగ్గరికి పిలిచి, ఇగో మనం ఈ ఆటల పాటలు ఉంటే ఎలాగయ్యా, మనం వాళ్ళ నలుగురికి వెళ్ళి దేవుని మాటలు చెప్దాం, వాళ్ళ ఆత్మలు రక్షిద్దాం, సువార్త చేద్దాం, మనం కాసేపు ప్రార్థన చేద్దాం. ఇలాగున నన్ను పక్కదారికి అంటే మంచి దారికి నడిపించడానికి ప్రయత్నం చేసేవాడు. అతడు ప్రయోజనకరమైన వాడయ్యాడు దేవునికి. నేను కూడా సరదాగా వ్యర్థంగా గడిపేయకుండా ఆ సహోదరుడు ఏం చేసేవంటే వచ్చి కొన్ని మాటలు చెప్పి సరదాగా ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి అలాగున్న దైవికమైనగా దేవునికి ఉపయోగపడే విధంగా ఎంతో కొంత నన్ను మార్చడానికి ప్రోత్సహించేవాడు. సువార్తకి వెళ్దాం రా అనేవాడు, లేకపోతే ప్రార్థన చేద్దాం రా అనేవాడు. చూడండి, నేను అలాగున ప్రయోజనకరంగా మారటానికి, దేవుని కొరకు ఉపయోగపడటానికి దేవుడు ఆ సహోదరుని ఆ సమయంలో వాడుకున్నాడు. అక్కడ మనం కూడా ఏం చేయాలంటే, ప్రయోజనకరమైన వారిగా దేవునికి ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? పనికిమాలిన వారితో సాంగత్యం చేయకుండా పనికొచ్చే వారితో సహవాసం చేస్తే, మనం స్నేహం చేస్తే వాళ్ళు కూడా పనికొచ్చే వారిగా మార్చడానికి మన వంతు పని మనం చేసిన వాళ్ళు అవుతాం. ప్రైజ్ గాడ్. సో పనికి మాలిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. లోకంలో రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కుట్లమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనికి మాలిన వారేనే వాక్యం చెబుతోంది. చూడండి, సామెతలు 6:12 చూసినట్టయితే కుట్లమైన మాటలు మాట్లాడేవాళ్ళు, అలాగే సామెతలు 10:10 కుటిలమైన మాట్లాడేవాడు, అదిగో చూడండి దుష్టులు వాళ్ళు. వాళ్ళ మాటలే పనికిమాలితనం, ఒక్క ఉపయోగకరమైన మాట ఉండదండి. కొంతమంది ఎన్ని వ్యర్థమైన మాటలు చెప్తారు, ఒక్క మాట ఉపయోగపడేది ఉండదు. కాబట్టి కుటిలం, లోపల కపటంగా ఉండి గొడవలు పెట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ కుటిలమైన మాటలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా వాక్యం ఏముంటుందంటే అవి పనికిమాలిన మాటలు, యూజ్లెస్, ఉపయోగపడవు, ఒక జీవితాన్ని కూడా కట్టవు, ఒక జీవితాన్ని కూడా బాగు చేయవు. ఇంకా గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు అన్నీ తెలుసండి, నాకేం చెప్పగలదు అంటున్నాడు ఒకడు. అంటే ఏంటి, అతను వదరబోతుగా మాట్లాడుతున్నాడు. జ్ఞానచిత్తుడు
అదిగో జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా చెప్తే వింటాడు, నేర్చుకుంటాడు. వాడు జ్ఞానం కలిగిన వాడు. నాకు అన్నీ తెలుసో, నువ్వేం చెప్పగలద్దో ఏంటి అనేవాడు ఎవడో తెలుసా? వదరబోతు. వాడు పనికి మాలిన వాడు. అంతే, పనికి మాలిన వదరబోతు. ఆ వాగుడికాయ తప్ప ఇంత కూడా లోపల లేదు, వాడికి జ్ఞానం లేదు. వదరబోతు, ఊరికినే మాట్లాడుతూ ఉంటాడు, పొగరగల మాటలు మాట్లాడుతూ ఉంటాడు, నాకు అన్నీ తెలుసు అంటాడు. ఇలాంటి వదరబోతు పనికిమాలితనం తప్ప ఏముంది? అందుకని వదరబోతు ఒకడు, కుట్లమైన మాటలు, ఆ గొడవలు పెట్టే మాటలు మాట్లాడే వాళ్ళకి ఇంక ఇదే పని. వాళ్ళు నాలికి భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు అన్నారు ఒక ఆయన. నాలికి భుజాన్ని వేసుకుని తిరగడం ఏంటరా, నాలుగు నోట్లో ఉంటుంది కదా అంటే, వీళ్ళు భుజాన్ని వేసుకు తిరగటం అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ నాలుగుతో వాళ్ళకు వీళ్ళకి గొడవలు పెడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళని కుటిలమైన మాటలు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ యొక్క పనికి మాలినతనం తప్ప ఇంకేమీ కూడా లేదు. గమనించాలి, ఈ పనికి మాలినటువంటి మాటలు మాట్లాడటం, కుటిలమైన మాటలు మాట్లాడటం, ఉదరబోతనం మాట్లాడటం, ఇవన్నీ కూడా జ్ఞానము లేని విషయాలు చెప్పడం, ఇవన్నీ కూడా పనికి మాలితనమే. భక్తిహీనుల యొక్క ఆలోచన కూడా పనికి మాలితనమే. సామెతల 10:20 ఉంది. 10:20 ఏముంది చూడండి. అది ఎవరైనా నీతిమంతుడు మాట్లాడితే ఆ నాలుకంట వెండి లాంటిదంట. నాలుకే వెండి. అబ్బా, అంటే విలువైన మాట. అందుకనే ఎవరైనా మంచి భక్తులు అంటారు, ₹1,00,00,000 మాట ఇది అంటుంటాడు ఒక ఆయన. నిజమే, ₹1,00,00,000 కంటే ఎక్కువే అది. ₹1,00,00,000 కాదు, ₹1,00,00,000 కంటే ఎక్కువ. ఏం మాట అది? జ్ఞానము కలిగిన మాట, నీతిమంతుల మాట, ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన ఏముంటుంది? ఏం పర్లేదా, ఏం పర్లేదు, అలా ఏం పర్లేదు. వాళ్ళని కుటుంబాన్ని పాడు చేసేది, భార్యాభర్తల్ని విడగొట్టేది, కుటుంబంలో చిచ్చు పెట్టేది, అక్రమ మార్గంలో నడిపించేది. ఎలాంటి ఆలోచన ఇది? చాలామంది చేస్తున్నారు. ఇది ఎలాంటి ఆలోచన అంటే భక్తిహీనుల యొక్క ఆలోచన. అది ఎలాంటిదో తెలుసా? పనికిమాలిన ఆలోచన అది. అందుకనే దేవుని బిడ్డలు గమనించాలి, మనం ఎలా ఉన్నాం. పనికి వచ్చే వ్యక్తివా? నీ మాటలు ఎలా ఉన్నాయి? వదరబోతు మాటలా, కుటిలమైన మాటలా, జ్ఞానయుక్తమైన మాటలా, భక్తిహీన ఆలోచన ఏంటది? దాన్ని బట్టి ఎవరు పనికి మాలిన వారో, ఎవరు ప్రయోజనకరమైన వారో తెలిసిపోతాము. దేవుడికి తెలుసుకుంటున్నాడు, ఎవరు దేవుడు బాగా తెలుసు. మనం కూడా తెలుసుకోవచ్చు ఎవరు పనికి మాలిన వారు, ఎవరు ప్రయోజనకరమైన వారు. ప్రైజ్ గాడ్. వాళ్ళ ఫలాన్ని బట్టి తెలుసుకోవచ్చు, ఏది మంచి చెట్టు, ఏది చెడ్డ చెట్టు. దీని ఫలాలు మంచి కాదు, ఇదే ఉపయోగం ఉంది, ఇది వేస్ట్ అండి, అనవసరం తీసిపాడేసి దీన్ని. అదే ప్రయోజనకరం. ఉండండి, అది మంచి ఆకుకూర, లేకపోతే వంటకు పనిచేస్తుంది, లేకపోతే పలానా ఔషధానికి పనిచేస్తుంది, ఆ పండు తినటానికి పనిచేస్తుంది, మంచి పోషక విలువలు ఉంటాయి. దాన్ని ఫలాన్ని బట్టి తెలుసుకుంటాం. మత్తయి 7:17 కూడా చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. అదిగో ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. చూసారా? అంటే చెట్లు గురించి కాదు ఇక్కడ చెప్పేది, మనుషులే. పనికిమాలిన మనుషులు పనికిమాలిన ఫలాలు ఇస్తారు, పనికిమాలిన సలహాలు ఇస్తారు, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైన చెట్టు శ్రేష్టమైన ఫలాలు ఇస్తుంది. మంచి మాటలు చెప్తారు, జ్ఞానయుక్తమైన మాటలు చెప్తారు, బాగుపడే మాటలు చెప్తూ ఉంటారు. ఇవి చాలా ముఖ్యమైనది. నేను ఇక్కడికి చర్చికి రాబోతున్నప్పుడే ఎవరు భార్యాభర్తలు అత్తాకోడలు దెబ్బలాడుకుంటున్నారు, కలహించుకుంటూ ఉన్నారు. కలహించుకుంటూ ఉంటే కోడలు నేను వెళ్ళిపోతానంటది. వెంటనే ఆ భర్త ఫోన్ చేసి ఇలా జరుగుతుందండి ఇంట్లో అంటే, బాబు ఇవన్నీ ఉన్నాయి కానీ మరి ఒకసారి మాట్లాడతామని చెప్పి నువ్వు అసలు కదలకు, అవసరమైతే వచ్చి మాట్లాడతాం, కానీ నీవు కలహించుకొని అటు వెళ్ళిపోవటం ఇటు వెళ్ళిపోవటం, ఇంకా ఈ మూలపాఠాల్లోనే ఉన్నారు మీరు, సరైన రీతిగా వ్యవహరించట్లేదు. అయినా నువ్వు బయటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. వెళ్ళిపోయావంటే మళ్ళీ పెద్ద మనుషులు అవసరం అవుతుంది, వాళ్ళని కబురు పంపించాలి, మళ్ళీ తీసుకురావాలి. ఈ లోపల చాలా గందరగోళం అవుతూ ఉంటుంది. కాబట్టి పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళేమో ఇంకొకలా చెప్తారు, ఉపయోగకరమైన మాటలు చెప్పేవారు మరొకలాగా చెప్తారు. అందుకని జ్ఞానయుక్తమైన మాటలు, ఉపయోగకరమైనటువంటి మాటలుగా కావాలి.
అది మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు పనికిమాలిన ఫలాలు ఫలిస్తుంది. కాని ఫలాలు, కాని మాటలు, కాని విషయాలు ఉన్నాయంటే అది పూర్తిగా పనికిమాలినది, అది ఆ చెట్టు యూజ్లెస్. అందుకని దేవుడు ఎరుగును, మనం గమనిస్తూ ఉన్నాడు ఏది పనికిమాలిన వారు, ఏది ప్రయోజనకరమైన వారు. ఇప్పుడు సొంత కార్యాలు చక్కబెట్టుకుంటూనే యేసుక్రీస్తు కార్యాలను చక్కబెట్టాలి. ఇది దేవుని కొరకు ఉపయోగపడేటువంటి వారు, వాళ్ళు ప్రయోజనకరమైన వారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా వస్తే దేవుడు చాలా అయ్యో వీళ్ళు ఉపయోగపడేటువంటి వ్యక్తులు. అందుకనే పనికిమాలిన వారు 100 మంది చనిపోయినా అది వేరు, పనికి వచ్చేవాడు ఒక్కడు చనిపోతే అది చాలా గొప్ప విషయంగా ఎంచుతాం మనం. ఎందుకంటే వాళ్ళు చాలా యూజ్ఫుల్ అండి, వారు చాలా సేవ చేశారండి, వారు ఉపయోగకరమైన వ్యక్తులండి. అది పనికిమాలిన వారు ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, చూసారా? అందుకని దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి, పరిచర్యకు ఉపయోగపడాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోతే పెద్ద గొప్ప అనుకుంటున్నారా? ఏదైనా దేవునికైనా కలిసి వచ్చేద్దారు అనుకుంటున్నారా? మీరు దేవుని కొరకు పరిచర్యలో ఉపయోగపడాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఉపయోగపడాలి, ధనమును ఇచ్చే విషయంలో ఉపయోగపడాలి. కొంతమంది చూస్తూ ఉంటాం, వారు సింపుల్లీ దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. ఏదైనా దేవుని కొరకు ఏమైనా చేయాలంటే ఏదో చిన్నది ఏదో ఉడతా సహాయం అన్నట్టుగా వాళ్ళు ఏదో తోచినట్టుగా చేస్తూ ఉంటారు. ఒక కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకోరు, ఈ కార్యం నాది, నా దేవుని కొరకు నేను ఈ విధమైన కార్యక్రమాన్ని చేస్తాను, ఈ విధంగా నేను నా దేవుని కొరకు నేను ఈ పరిచర్య లేకపోతే ఈ ధన రూపేణ ఏదో ఒకటి నేను చేస్తాను. అది లేకపోతే వారి వల్ల ఉపయోగం ఏంటి? దేవుని కొరకు వచ్చి వెళ్ళిపోతాం పెద్ద భక్తి కాదు. నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి, సువార్తలో ఉపయోగపడాలి, సేవలో ఉపయోగపడాలి, పరిచర్యలో ఉపయోగపడాలి, దైవజనులకు ఉపయోగపడాలి, మందిర సేవలో ఉపయోగపడాలి, దేవుని రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే ఏమిటి ఉపయోగం? దేవుని దృష్టిలో పనికిమాలిన వారే కదా. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, యామ్ ఐ యూజ్ఫుల్ టు గాడ్? ఒక ప్రశ్న వేసుకోండి, దేవునికి నేను ఉపయోగపడుతున్నానా, లేకపోతే నేను ఒక పనికిమాలిన వ్యక్తినా? నా వల్ల దేవునికి జరిగేదేంటి? నువ్వు నమ్ముకోవటం వల్ల నీకే ఉపయోగం, అది నీ రక్షణ కోసమే. కానీ నువ్వు దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? దేవుని పనికి, పరిచర్య కొరకు, సేవ కొరకు, సువార్త కొరకు, దైవజనుడికి ఏమాత్రం ఉపయోగపడుతున్నావా? ఏ రకంగానైనా సరే, పని రీత్యా కానీ. కొంతమంది ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, యామ్ ఐ హెల్ప్ యూ, నేను నీకు ఎలా సహాయపడగలను అని ఒక బోర్డు అక్కడ పెట్టుకుని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏ ప్రశ్న అడిగినా చెప్తారు. అంటే వాళ్ళు సహాయపడేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారని. మరి దేవుని కొరకు ఏ విధంగా నువ్వు సహాయపడగలుగుతున్నావు, ఏ విధంగా ఉపయోగపడగలుగుతున్నావు? పరిచర్యలో కానీ, సువార్త ప్రకటనలో కానీ, దైవజనుని వెంబడించడంలో కానీ ఏదో ఒక రకంగా నీవు ఉపయోగపడకపోతే, ఆర్థికంగా కానీ నువ్వు యూజ్లెస్ అంతే. నేను ఇలా అంటున్నాను, మీరే నొచ్చుకునే అవసరం లేదు, అది ఖచ్చితమైన మాట. ప్రైజ్ గాడ్. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు వాక్యం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడితే దేవుడు నీ కోసం ఏవైనా చేయటానికి అవసరమైతే ఆకాశంలో కిందకు దిగి వచ్చేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన మహాదేవ, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసుడికి ఏదైతే ఇచ్చావో కొద్దిగా ఆ మాటలు పంచుకోవటానికి సహాయం చేశారు. ఆ మాటలన్నీ కూడా విని అలా వెళ్ళిపోకుండా అవన్నీ ఫలించాలి 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు ఫలించాలి. ప్రతి వారు కూడా నీకు ప్రయోజనకరంగా మారిపోవాలి. నీ కొరకు ఉపయోగకరమైన వ్యక్తులుగా, ఉపయోగకరమైన వారిగా మారిపోవాలి. ప్రతి విశ్వాసి నమ్మటం మాత్రమే కాదు, విశ్వసించడం మాత్రమే కాదు, మారు మనసు బాప్తిసం మాత్రమే కాదు, మందిరానికి రావటమే కాదు, నీ కొరకు ఉపయోగపడాలి. పరిచర్యలో తండ్రి నాయన సేవకులకు సహకారులుగా, ఇగో ప్రభా, కట్టే పనిలో, ఏ పని ఉంటే ఆ పనిలో, ఇచ్చే విషయంలో, ప్రతి పనిలో కూడా వారి భాగం పంచుకునేవారుగా, నీ కొరకు ఉపయోగపడి ప్రయోజనకరులుగా నీ కొరకు వారు ఉండునట్లు, సువార్త ప్రకటించేవారుగా, నీ రాజ్య వ్యాప్తిలో
తమ వంతు పనిచేసేవారుగా, ప్రతి వారికి స్థిరమైన తీర్మానం, ఆలోచన కలిగించి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కొరకు నిరంతరము జీవించేవారుగా, పనిచేయవారుగా, పరిచయం చేయవారుగా, ప్రకటించేవారుగా తండ్రి ప్రయోజనకరులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని అందరిలో ఫలింప చేయమని మా రక్షకుడు ప్రియుడైన యేసు ప్రభులు వారి నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.